నమస్కారం. గతంలో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనేవాళ్ళం. అది ఒక దుర్మార్గమైన సామెత. సరే, సరదాగా వాడుకోవడానికి పనికొస్తుంది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మాటలకు, ముఖ్యంగా మోహన్ భగవత్ మాటలకు అర్థాలే వేరులే అనే మాట వస్తున్నది. ఆ మధ్యన అంటే ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నాగపూర్లో ప్రధాన కార్యాలయం ఉంటుంది, మహారాష్ట్ర. నాగపూర్ కేంద్రంగా మాట్లాడిన మాటలు విన్నాం. అప్పుడు 75 ఏళ్ల వయసుకు రిటైర్ కావాలి అని ఏదో సందర్భంలో, అంటే ఒక వేరు పుస్తకావిష్కరణ సభలో మాట్లాడారు ఆయన. అది కావాలని మాట్లాడింది కాదు, కానీ అందులో మాట్లాడిన మాటల్లో అది అర్థము మాట్లాడారు కూడా. దానికి మనం ఏమన్నాము, 75 సంవత్సరాలకు రిటైర్ కావాలంటే మీకు 75 దాటుతున్నాయి ఈ సంవత్సరంలోనే, సెప్టెంబర్లో. మరి మోడీ గారు కూడా దాటుతున్నాయి, మనకు ఈ సంవత్సరంలోనే 75 సంవత్సరాలు నిండుతున్నాయి. కనుక మీ ఇద్దరు మరి రిటైర్ అవుతారా అని మాట వచ్చింది. వారు అనకపోతే, ఆ పుస్తకావిష్కరణ సభలో ఆ మాటలు అనకపోతే మోడీ గారి గురించి కానీ ఆయన గురించి ఎవరు మాట్లాడకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు దానికి ప్రతిగా ఇన్ని రోజుల తర్వాత, ఆయన మాట్లాడి నెల రోజులు అయింది అనుకుంటాను నేను, తర్వాత ఇప్పుడు నేను ఆ మాట అనలేదు, నేను ఆ మాట మాట్లాడలేదు, అనవసరంగా అన్వయించుకుని అంతకన్నా నేను చెప్పుకుంటూనే 75 ఏళ్లకు రిటైర్ కావాల్సిన అవసరం ఎవరికి ఉందని నేను చెప్పను, నాకు కూడా ఉందని నేను అనుకోవడం లేదు. ఆర్ఎస్ఎస్ శాఖ సంఘ్ ఎట్లా చెప్తే అట్లా వింటా, నాతో సహా. నేను సంఘ్ చీఫ్నే కావచ్చు, కానీ సంఘ పరివారంలో నేను ఒక భాగం తప్ప నేను ఇండివిజువల్ కాదు కదా, వ్యక్తి కాదు కదా, నేను వ్యవస్థ అనుకుంటూ ఆయన ఇవాళ స్పష్టం చేసింది. దాంతోపాటు నేను ఎవరిని నియంత్రించవు, బీజేపీ సలహాలు ఇస్తుంది, బీజేపీకి సలహాలు ఇస్తుంది సంఘం, అంతకన్నా ఏం చేయమని అనుకుంటూనే అఖండ భారత్ గురించి మాట్లాడారు. దాని తర్వాత అనేక విషయాల గురించి ఆయన ఇవాళ ఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వచ్చారు. నేనేమంటున్నానంటే, మొదలే ఈ మాట మాట్లాడేటప్పుడే కొంత రాజకీయ అనుభవం ఉన్నవాడు, ఏం తెలియనాడు కాదు. కనుక 75 ఏళ్ల వయసు అని ఆనాడు మాట్లాడినప్పుడు ఇట్లాంటివి వస్తాయని ఊహిస్తే మోడీ దిగిపోనన్నట్టు, లేకుంటే తాను దిగిపోతానన్నట్టు, ఆర్ఎస్ఎస్కు బీజేపీకి చాలా పెద్ద ఎత్తున అగాధం ఉందని ఎవరు ఊహించకపోయేవాళ్ళం, ఎవరు మాట్లాడకపోయేవాళ్ళం. కానీ ఏమైంది, ఒక్క మాటతోని ఆర్ఎస్ఎస్కు బీజేపీ పెద్ద అగాధం ఏర్పడదని, మోడీని దిగిపోమంటున్నాడు అనుకుంటూ మోహన్ భగవత్ వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలి ఎవరు కూడా, సంఘ అభిప్రాయం ఎట్లా ఉంది అని మనం చాలా రకరకాల చిలువలు పలవలు దానికి అల్లిరు. ఇంకా మోడీ వ్యతిరేకులు అయితే దీన్ని ఇంకా బాగా పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. అలాంటి వాళ్ళు ఎవరు వ్యతిరేకం ఎవరు అనుకూలం కాదు కనుక నేను దాన్ని సాఫ్ట్ కార్నర్లు చెప్పిన. కానీ గతంలో అద్వానీ గారు కూడా 90 ఏళ్ళ దాకా, 89 ఏళ్ళ దాకా ఆయన మన పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. ప్రధాన పదవులకు దూరం పెట్టవచ్చు, కానీ ఆ పార్లమెంటరీ మెంబర్గా అయితే ఉన్నారు కదా అని వాటిని కొన్ని అవాకులు చవాకులు పేలుతున్న వాటికి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినాం మనం అందరం కూడా. కానీ ఇప్పుడేమంటున్నానంటే, ఇదే మాట వెంటనే తెల్లారన్నా అయిపోతుంటే అనలేదని ఇన్ని రోజుల తర్వాత వివరణ ఇస్తున్నారంటే, మరి మోడీ పరివార్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినాయా, ఇట్లా లాభం లేదు, మరి జరుగుతున్న అంటే మంచిగా వ్యవహారం నడుస్తున్నది అఖండ భారత్ వైపుగా, ముఖ్యంగా ఓ రకంగా జాతీయవాదాన్ని రెచ్చగొట్టడమో, జాతీయవాదాన్ని ప్రేరేపించడమో, ఏ మాట రెచ్చగొట్టడం అనేది కొంచెం వేరే మాట అవుతుంది, ప్రేరేపించి ఇవాళ జాతి ఐక్యతకు ప్రయత్నం చేస్తున్న మోడీ కాళ్ళలో కట్టి పెట్టకండి అని చెప్పి మరి అందరూ ఆర్ఎస్ఎస్లో ఉన్న ఇంకో మిగతా పెద్దలు కూడా అన్నారా, దాంతో మాట మార్చిండా అన్నదాన్ని కూడా ఇప్పుడు భగవత్ మాటలకు అర్థాలు వేరులే అని పాట పాడుకోవాల్సిన అవసరం వచ్చింది మనకైతే. ఇప్పుడు ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే, తెల్లారో మర్నాడు ఖండిస్తే ఇంత ఆలోచన ఉండకపోయేది. కనుక ఇన్ని రోజుల తర్వాత దాన్ని ఖండిస్తూ ఆ మాట అనలేదనుకుంటూ ఢిల్లీ వేదికగా ఇవాళ సమాధానం చెప్పిండు. అట్లానే భారతీయులు, భారతదేశంలో ఉన్న అందరూ భారతీయులే అనడం, హిందూ ముస్లిం ఎవరైనా సరే భారతీయులు అనడం తప్పేం కాదు, అందరూ కూడా భారతీయులమే, ఇండియన్స్. ఇక్కడ మతంతో పని లేదు, కులంతో పని లేదు అంతకంటే. కానీ ఈ మాట అనుకుంటూనే సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం చేశారు. చాలా వరకు కొన్నిటికి సమాధానం చెప్పలేకపోవడం, కొన్నిటికి మళ్ళీ కొత్త అర్థాలు వెతుక్కునే ప్రయత్నం చేశారు. ఇది మంచిది కాదు అంటున్నాను. ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్గా కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మొదలే అప్పుడు ఏమంటారు, అడుసు తొక్కనేలా కాలు అడగనేలా అన్నట్టు, ఆనాడే 75 ఏళ్ళ అనే మాట మాట్లాడకపోతే సమస్య రాకపోతుంది కదా. మాటే అస్సలు మాట్లాడకపోయినా మీడియా కానీ ఎవరో సృష్టించారు కదా, మీ నోటి నుంచి వచ్చిందే కదా మాట. కనుక ఇవాళ దానికి వివరణ ఇన్ని రోజుల తర్వాత ఇచ్చిందంటే, మరి మోడీ పరివార్ నుంచి ఏమైనా మేబీ ఆదేశాలు నేను కానీ అసంతృప్తి వచ్చిందని. ఇప్పుడు చూడండి, ఆ సమావేశం వారు మన మోహన్ భగవత్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ ఈ మాట అనగానే చాలా ఆనందంగా చప్పట్లు కొట్టిండ్రు. అంటే ఏంది, మోడీ ఇంకా కొద్ది రోజులు ఉండాలి ప్రధానమంత్రిగా అనుకుంటున్న వాళ్ళే అని నేను అనుకుంటున్నాను. నేను స్పష్టంగా చెప్పి, ఆనాడైనా ఈనాడైనా ఇటువంటి ఎన్ని అడ్డం వచ్చినా కూడా 75 ఏళ్ళు నిండిన తర్వాత కూడా మోడీ గారు 2029 ఎన్నికలు ఫేస్ చేస్తారు. మోడీ గ్యారంటీ అనడం నేను అనుకుంటున్నాను. మోడీ గ్యారంటీ అంటే సీట్లు తక్కువైనాయి,
కనుక సమిష్టి గ్యారంటీగా చేసి రేపు ఏమైనా ఇస్తే నా ఉద్దేశం ఏంటంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇవన్నీ రాజకీయంగా మనం చూడొద్దు, కానీ ఇటువంటివి వచ్చినప్పుడు కొంత ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. నమస్కారం.